శ్రీ లలితా సహస్రనామాలలో కులామృతైక రసిక నామానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఇంతవరకు బ్రహ్మాండంలో నిండిన దేవి స్థూల రూపాన్ని వర్ణించాడు హయగ్రీవుడు. ఈ నామంలో పిండాండమైన మన శరీరంలోని దేవి సూక్ష్మరూపానికి కుండలినీ శక్తి అని పేరు. మూలాధార చక్రంలో ఈ కుండలినీ శక్తి 3 చుట్టలు చుట్టుకొని 4వది సగం చుట్టగా ఉంటుంది. ఇది సర్పాకారంలో తలక్రిందులుగా తోక ఊర్ధ్వముఖంగా ఉంటుంది. నిద్రపోతున్న పాము వలె ఉంటుంది కుండలిని. యోగులు తమ సాధన చేత ఆ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపచేస్తారు. కుండలినీ శక్తి యోగ సాధన చేత ప్రేరేపింపబడి ఊర్ధ్వముఖంగా బయలుదేరి షట్చక్రాలను దాటి బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథులను భేదించుకొని సహస్రార కమలంలో ప్రవేశిస్తుంది. అక్కడ చంద్రమండలాన్ని తాకి సాధకుల దేహాన్ని అమృత స్నానం చేయిస్తుంది. జానామీతి తమేవ భాంత మనుభాత్యేత్త సమస్తం జగత్. ఈ సమస్త జగత్తును వ్యాపించి ప్రకాశించే ఆ శక్తినే తెలుసుకుంటాను అని శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో వివరించారు. ఆ శక్తి కుండలినీ శక్తి. కులం అంటే సమూహం. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనే త్రిపుటి కులం. ఈ 3 ఐక్యమైనప్పుడు అమృత రూపమైన ఆనందం కలుగుతుంది. మేయ మాత్రమితి లక్షణం కులం ప్రాంతతో వ్రజతి యత్ర మిశ్రమం అని చిద్గగన చంద్రిక వివరిస్తోంది. మాత, మేయము, మానము అనే 3 సమూహమే కులం. కులాన్ని అధివసించి ఏకరసమైన అమృతాన్నే ప్రసరింపచేస్తుంది కనుక లలితాదేవి కులామృతైక రసిక. కుహ అంటే భూమి. అది లీనమయ్యే చోటు కులము. మూలాధారంలో భూతత్వం లీనమవుతుంది. సుషుమ్నా మార్గం షట్చక్రాల సమూహంతో కూడి ఉండడం చేత కులంగా పేర్కొనబడింది. మూలాధారం నుంచి లేచిన కుండలిని సుషుమ్నా మార్గంలో సహస్రారంలో ప్రవేశించి అక్కడ ప్రసరింపచేసే అమృతమే కులామృతం. శరీరమే కులం. శరీరంకి సంబంధించినది కులామృతం. అలాంటి అమృతంలోని రసాన్ని ఆస్వాదించడంలో ఆసక్తి కలది దేవి. పుష్పితాయాః కులాకారం దృష్ట్వా యో జపతే నరః. పుష్పించిన కులాకారమైన శరీరాన్ని చూసి జపించేవాడు అని కాళీతంత్రంలో శరీరమే కులంగా చెప్పబడింది. ప్రకాశమానే ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణేప్యమృతాయమానాం అంతః పదవ్యాం అనుసంచరంతీం ఆనందరూపాం లలితాం ప్రపద్యే. దేవీ భాగవతంలో మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు ప్రయాణం చేసే కుండలినీ శక్తి మధ్య మధ్య స్వాదిష్టానాది చక్రాలను దాటుతూ శరీరంలోని నాడులను అమృతమయంగా రూపొందిస్తూ సుషుమ్నా నాడి లోపల తేజోమయంగా ప్రకాశిస్తూ సాధకునకు ఆనందం కలిగిస్తుంది అని వివరింపబడింది. దేవిని ప్రార్థించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుంది. విశేషార్ఘ్య పాత్రంలో సంస్కరింపబడిన గోక్షీరమే అమృతం. అలాంటి అమృతంతో తర్పణ హోమాదులు చేయబడుటలో ఆసక్తి కలది శ్రీమాత. ఈ నామం 8 అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా మనం నామాన్ని విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.